ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేద్దామనేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను. ఇంక వెజిటేబుల్స్ అన్నీ తీద్దామని. ఇంకా తీయగానే నాకైతే చాలా భయం వేసిందనమాట. ఎందుకంటే గరికపాటి గారు ప్రవచనాల్లో చెప్తారు కదా, ఉప్మాలాగే చేయాలి కానీ అది బిర్యానీలాగా ఉప్మానా ఏంటోనా అనేటట్టు చేయకూడదనేసి. ఆ మాటలు బాగా గుర్తొచ్చేసి ఇంతకు ముందు పాతకాలంలో ఎలా చేసుకున్న వాళ్ళు తెలుసుకొని మరి రుజైతే ఉప్మా చేస్తున్నాను నేను. ఇప్పుడైతే నేను గోధుమ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ అంటారు, లావుగా ఉంటుంది, ఆ రవ్వతో అయితే ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడైతే కళాయి పెట్టి ఒక గుప్పెడు పెసరపప్పు వేశాను. అందులో కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు పోపుల్లా వేశానమాట. ఎక్కువ పెసరపప్పు వేశాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని ముక్కలుగా అది కూడా వేశాను. అవన్నీ బాగా ఎగిపోయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. ఇక వాటర్ పైకి కిందకి బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసేయడమే. లాస్ట్లోని కొంచెం ఉడకాలి అనేటప్పుడు కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. విడివిడిగా పొడి పొడిగా వస్తుంది.